హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దుబాయ్ పార్ట్ 2. ప్రజెంట్ అయితే దుబాయ్లో ఉన్నాం. ప్రజెంట్ అయితే క్యాబ్ బుక్ చేసుకొని మేము బుక్ చేసుకున్న హోటల్కి స్టార్ట్ అయిపోయాం. మేము బుక్ చేసుకున్న హోటల్ ద అరేబియన్ డ్రీమ్స్. అడ్రస్ దుబాయ్ సిటీలో బుర్దుబాయ్ లొకేషన్. ఎయిర్పోర్ట్ నుంచి 11 కిలోమీటర్స్ చూపిస్తుంది. చూద్దాం. రోడ్ రైట్ సైడ్లో ఒక మాస్క్ ఉంది కదా, చాలా నీట్గా కట్టారండి. ముస్లిమ్స్ ప్రేయర్ చేసుకునే ప్లేస్. ఆ పక్కన బిల్డింగ్స్, హౌసెస్. జనరల్గా అందరికీ తెలిసే ఉంటుంది దుబాయ్ ట్రాఫిక్ రూల్స్ చాలా స్ట్రిక్ట్ అని. చూడండి అందరూ ఎంత క్లియర్గా డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నారు. రోడ్స్ చాలా విశాలంగా ఉన్నాయి, గల్లీల్లో కూడా. ప్రజెంట్ బుర్దుబాయ్ ఏరియాలోకి అయితే ఎంటర్ అయిపోయాము. ఇక్కడ నుంచి దుబాయ్లో ఉన్న అన్ని ఫేమస్ ప్లేసెస్ చాలా నియర్గా ఉంటాయి. వితిన్ 5-6 కిలోమీటర్స్లో వెళ్ళడానికి చాలా ఈజీగా ఉంటుందని ఈ ఏరియాలో ఉన్న హోటల్ బుక్ చేసుకున్నాం. కెమెరా తిప్పితే చాలు ఫోటో ఫోజులకు రెడీగా ఉంటుంది. నెక్స్ట్ రైట్ సైడ్లో ఒక లుక్ ఇస్తే వస్తుంది ద హోటల్ అరేబియన్ డ్రీమ్స్. 3, 2, 1. బాగా అబ్జర్వ్ చేస్తే అక్కడ హోటల్ క్లబ్ మహేంద్ర లోగో ఉంటుంది. ఈ క్లబ్ మహేంద్ర కంపెనీ అన్ని కంట్రీస్లో కొన్ని హోటల్స్తో టైఅప్ అయి ఉంటుందండి. అలా మనకి ఈజీగా రూమ్స్ దొరికేస్తాయి, మెంబర్షిప్ ఉంటాయి. ఎంట్రన్స్ లోనే అరేబియన్ గుర్రం, 2 చెక్-ఇన్ కౌంటర్స్. ఇదంతా లాంజ్, సిట్టింగ్ లాంజ్. వీడు ఆకలేసి ఆవురావురు అని మింగేస్తా ఉన్నాడు శాండ్విచ్. మన పాప బ్యాటరీ డౌను. నెక్స్ట్ ఇది ట్రావెల్ డెస్క్. మనం ఎక్కడికి వెళ్ళాలనుకున్నా ప్యాకేజ్ మొత్తం ఇక్కడే బుక్ చేసుకోవచ్చు. ఇక్కడ స్టాఫ్ కొంతమంది తెలుగు వాళ్ళు కూడా ఉన్నారు. దేశం కానీ దేశం వచ్చినప్పుడు మనం తెలుగు వాళ్ళం కలిస్తే ఎక్కడలేని ఆనందం మనకి. స్టాఫ్ లగేజ్ మొత్తం రూమ్కి షిఫ్ట్ చేసేసారు. ఇంకా తర్వాత మేము కీస్ తీసుకొని 2nd ఫ్లోర్కి వెళ్ళిపోయాం. మా భరత్కి ఇది ఒక హచ్చుకుక్క పిల్ల. ఎక్కడికి వెళ్ళినా వెనకాలే పరిగెత్తుతుంది డాడీ డాడీ అని. ఫైనల్గా అటు ఇటు ఎరుకుతూ రూమ్ దగ్గరికి అయితే వచ్చేసాం. రూమ్ నెంబర్ కనిపిస్తుంది కదా, 219. ఎక్కడికి వెళ్ళినా ఫస్ట్ ఎంట్రీ మాత్రం తమరిదే ఉండాలి. తోసుకుంటూ వెళ్ళిపోతుంది మనుషుల్ని. దాని వెనకాల వీళ్ళు డైరెక్ట్గా ఎక్కడికి వెళ్ళారండి, ఫస్ట్ కిచెన్ రూమ్కే వెళ్తారు. ఏంటి బుక్ చేసుకున్న హోటల్లో కిచెన్ రూమా? అది వీళ్ళ ఎక్స్ప్రెషన్. వాళ్ళ సంగతి వదిలేయండి, మనం కిచెన్ రూమ్ గురించి మాట్లాడుకుందాం. కిచెన్ రూమ్లో అవెన్, ఇండక్షన్ స్టవ్, కాఫీ మేకింగ్ పౌడర్స్, కాఫీ మేకర్ ప్లాస్కో, వాషింగ్ లిక్విడ్స్. అమ్మో, వాషింగ్ మిషన్ కూడానా? హాయ్, ఫ్రిడ్జ్ కూడా ఉంది. ఈ కబోర్డ్స్లో స్పూన్స్, బౌల్స్ కూడా ఉన్నాయి కుక్ చేసుకోవడానికి. నెక్స్ట్ హాల్లో సోఫాలు, టీవీ, డైనింగ్ టేబుల్. ఇండియాలో కొన్ని ఫేమస్ ప్లేసెస్ ఉంటాయి కదా, అక్కడ క్లబ్ మహేంద్ర రూమ్స్ చాలా లగ్జరీగా ఉంటాయండి. లైక్ షిమ్లా, మనాలి, బాంబే. ఇది 1 BHK రూమ్. జర్నీకి చాలా టైర్డ్ అయిపోయామండి. రూమ్లో అయితే ఫెసిలిటీస్ బాగానే ఉన్నాయి, ఏసీతో సహా. ఎంత అలుపున్నా ఒక కొత్త ప్రదేశానికి వస్తే చెక్కింగ్ అయితే మనం బయటికి వెళ్ళి చూద్దామని అలా ఒక లుక్ వేస్తే చూడండి, స్ట్రైట్గా బిల్డింగ్సే కనిపిస్తున్నాయి, చాలా పెద్ద పెద్దవి. ఈ ప్లేస్ సిటీ సెంటర్లో ఉంటుంది కదా, అన్ని ఫేమస్ ప్లేసెస్ చాలా దగ్గర ఉంటున్నారు. మీనా బజార్, బుర్జ్ ఖలీఫా, అమ్మాయిలందరికీ ఇష్టమైన గోల్డ్ సౌక్, దుబాయ్ ఫ్రేమ్, దుబాయ్ మాల్. అబ్బో, ఇంకా చాలా ఉన్నాయి. ఫస్ట్ అయితే కాసేపు రెస్ట్ తీసుకొని తర్వాత ఫ్రెష్ అప్ అయ్యి ఎక్కడికైనా బయటకు వెళ్దాం అనుకుంటున్నాం. మనకి రూమ్లో వాల్యుబుల్ థింగ్స్ పెట్టుకోవడానికి లాకర్ కూడా ఉంది. చిన్న న్యాప్ అని చెప్పేసి 3 hours స్లీప్ వేసామండి. బయటకు వచ్చేసరికి నైట్ అయిపోయింది. ఈ నైట్ వ్యూకి అయితే డవ్ క్రూజ్ ట్రిప్ బాగుంటుందండి. లెట్స్ చలో టు డవ్ క్రూజ్ ట్రిప్. అమ్మీ, డవ్ క్రూజా? ఎస్. సో దుబాయ్ ట్రిప్ పార్ట్ 3కి రెడీగా ఉండండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.